ఆయన నా కాళ్ళను జింక కాలువలే చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. 2 సమూయేలు 22వ అధ్యాయము 34వ వచనము. అనుదిన ఉదయకాలంలో దేవుని వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ మహాగరుడైన అద్వితీయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచున్నాను. ఆయన నా కాళ్ళను జింక కాలవలే చేయును, మరియు ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపునని వాక్యం చెబుతున్నది. ఎప్పుడైతే ఆయన సన్నిధికి నీవు నడవగలవో, ఎప్పుడైతే ఆయనను ఆనుకుని ఉంటావో, నీవు ఆయన వైపు చూస్తుంటావో, ఆయన కృప నిన్ను విడిచిపోకుండా ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధికి క్రమం తప్పకుండా నడుస్తున్నప్పుడు మన కాళ్ళు జింక కాలవలే సత్తువ కలిగి ఉంటాయి. మత్తయి 4:24లో పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుకు తీసుకుని రాగా ఆయన స్వస్థపరచనని వాక్యం చెబుతున్నది. మార్కు 2:11లో పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననగానే వాడు లేచి జింకలా పరిగెత్తాడు. విశ్వాసముతో ఆయన ఎద్దుకు వచ్చు వారిని స్వస్థపరిచాడు. మరియు ఆయన ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపునని వాక్యము చెబుతున్నది. ఆయన చిత్తం నెరవేర్చుటకు నీవు ఆతృతగా అడుగులు వేయగలిగితే ఆయన నిన్ను ఉన్నత శిఖరాలపై, ఎత్తైన శిఖరాలపై పక్షిరాజు ఎగురున్నట్లు నిన్ను నిలువబెట్టటకు ఆయన సమర్థుడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మహారాజుగా చేశాడు ఆయన. వేశ్య కుమారుడిగా తృణీకరింపబడిన యెఫ్తా ఇశ్రాయేలు జనానికి రాజయ్యాడు. మత్తయి 21:42లో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగినని వాక్యం చెబుతున్నది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మి విశ్వసించితే అగాధములోనున్న నిన్ను ఎత్తైన స్థలముల మీద నిలపగల సమర్థుడాయన. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.